నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ కాకినాడలో సైకిల్ ర్యాలీ. ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయన్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. జూనియర్ డాక్టర్ల స్టే ఫండ్ పెంపుపై ప్రభుత్వ తాత్సారాన్ని నిరసిస్తూ ఏపీ జూనియర్ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన సుమారు 800 మంది జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టినట్లు వెల్లడించిన నాయకులు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలను, ఇబ్బందులను తొలగించాలని కోరుతూ ఈ ధర్నా చేపట్టామని అన్నారు. వీఆర్ఏలకు తగిన భద్రతా హక్కులు కల్పించాలని, అర్హత కలిగిన వారికి పదోన్నతులు, ఉద్యోగం పురోగతి అవకాశాలు ఇవ్వాలని అన్నారు. అలాగే వీఆర్ఏల వారి కుటుంబాల భవిష్యత్ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. 20 ఏళ్లుగా ఎటువంటి పదోన్నతి లేకుండా తాము తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని చెప్పారు. రికార్డ్ అసిస్టెంట్లుగా ఉద్యోగ పదోన్నతి కల్పించి స్కేల్ జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం జిల్లా కలెక్టర్ కు సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు సురేష్ ఇజ్రాయిల్, ప్రధాన కార్యదర్శి చినబాబూజీలు ఆధ్వర్యంలో అందించారు. ఈ ధర్నాకు పలువురు వీఆర్ఓలు మద్దతు ప్రకటించారు. పేరు సీతండి, పడకొత్తపల్లి మండలం చేస్తున్నామండి. మేము 13 సంవత్సరాల పై నుంచే మేము వీఆర్ఏలుగా పనిచేస్తామండి. మాకు గత ప్రభుత్వంలోని 2018లో జీతం పెంచారండి. మళ్ళీ అప్పటి నుంచి నెక్స్ట్ 2 ప్రభుత్వాలు మారినాయి, కానీ మాకు ఎటువంటి రూపాయి కూడా పెంచలేదండి. తిరిగి మళ్ళీ మాకు డిఏ గత ప్రభుత్వంలో 500 ఇచ్చినటువంటి డిఏ మళ్ళీ మాకు ఒక్కొక్కటి నుంచి 10,200 పైగానే రికవరీ చేశారండి. అవి మాకు ఎటువంటి మళ్ళీ రికవరీ కానీ ఏమీ ఇవ్వలేదండి. ఇస్తామనేసి అన్నారు కానీ ఇవ్వలేదండి ఎటువంటిది కూడా. మళ్ళీ మాకు ఇప్పుడు చాలామంది డిగ్రీలు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉన్నారండి. అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే నామినీలుగా పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలుగా గుర్తించాలి. మిగిలిపోయినటువంటి వీఆర్ఏలు అందరికీ కూడా జీతాలు పెంచి వాళ్ళకి న్యాయం చేయాలని, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటామండి. ఇటు మాకు ప్రభుత్వ పథకాలు కానీ ఎటువంటివి కూడా అమలు అవ్వట్లేదండి. ఈ 10,500 జీతంతో మాకు చాలా కష్టంగా, కుటుంబ పోషణ చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. కావున మాకు ఈ కూటమి ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలని, అదే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఖర్చులను బట్టి మాకు కనీస వేతనం పెంచాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాకినాడ డివిజన్ కాజులూరు మండలం గౌరవాధ్యక్షుడిగా నేను ఈఆర్ఏగా పనిచేస్తున్నాను. నేను 84లో జాయిన్ అయ్యాను. 84 నుంచి ఎంతో ఎట్టి సాగరీ చేస్తూ, గ్రామాధికారులు మున్సిపల్ కన్నాల దగ్గర ఎట్టి సాగరీ చేస్తూ, మళ్ళీ పరిపాలన మారిన తర్వాత గ్రామ శాఖుడిగా, విలేజ్ అసిస్టెంట్గా, గ్రామ పోలీసుగా, మళ్ళీ ఇప్పుడు ఈఆర్ఏగా మాకు పేర్లు మార్చి, పేర్లు తప్ప మాకు జీతాలేమీ పెంచుతలేదు. పేర్లు గొప్పగా ఉన్నాయి. మాకు ఈఆర్ఏ అనే పేరు ఇచ్చారు గొప్పగా. ఆ గొప్పతనం ఒకటే తప్ప మాకు జీతాలు మాత్రం ఏం పెంచుతలేదు. మేము ఎన్నో పోరాటాలు చేసి వీధిని పడి మాకు ఆకలి బాధతో ఎన్ని రకాలుగా చేసిన ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా మనం పట్టించుకోవట్లేదు. మరి జగన్ గారి ప్రభుత్వంలో కూడా మనం పట్టించుకోలేదు. మాకు ఇచ్చిన డిఏ కూడా ఆయన తీసేశాడు. అలాగే మేము ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు వచ్చిన తర్వాత మరి వచ్చిన వెంటనే మీకు నేను చేస్తాం, నేను అండగా ఉంటాం, మీకు జీతాలు పెంచుతామని మాట ఇస్తాం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా
మా అన్నారు తప్ప 2 సంవత్సరాలు దాటినా ఇప్పుడు మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. మేము రాష్ట్ర పిలుపు మేరకు మరి ప్రతి 12 తారీఖు ఆగస్టు 12 తారీఖు ప్రతి కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నాలు చేస్తున్నాం. ఈ ధర్నాను ఉద్దేశించి మేము మాట్లాడుతున్నాం, ఈ వీడియో వరకు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే మాకు కనీస వేతనం 26,000 బేసిక్గా చేయమని అడుగుతున్నాం, జీతాలు పెంచమంటున్నాం. తండ్రి పోర్టులో పెద్దవాళ్ళు 4 పోర్టులో కుర్రోళ్ళు చేస్తున్నారు, నామినీ ఈఆర్ఏలకు ఇవ్వాలని గుర్తించమని కోరుతున్నాం. అలాగే ఈఆర్ఏలుగా కొంతమంది ప్రమోషన్ కావాలని కోరుతున్నాం. అలాగే జీతాలు మాకు కనీస వేతనం ముఖ్యంగా జీతాలు పెంచాలని, మా ఆకలిబాధ తీర్చాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నండూరు ప్రసాదరావు. నేను రెవెన్యూ శాఖలో గత 18 సంవత్సరాలుగా విఆర్ఓగా పనిచేస్తున్నాను. మరి నా కుటుంబ సభ్యులైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మా కుటుంబ సభ్యులు అంటే సోదర భావంకి మించి ఒక తండ్రి, ఒక తాత, ఒక చిన్నాన్న స్థాయిలో పనిచేస్తున్న మా విఆర్ఏ సోదరులకి మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇన్ని సంవత్సరాలు ఒకే విధి నిర్వహణలో ఉద్యోగం చేయకుండా ఏకదాటిగా, అది కూడా 24 గంటలు 365 రోజులు 7 రోజులు నిర్విరామంగా కృషి చేస్తూ అన్ని శాఖలకు సహాయంగా ఉంటున్న ఈ గ్రామ రెవెన్యూ అసిస్టెంట్కు తక్షణమే న్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి కాకినాడ జిల్లా అధ్యక్షులు సురేష్ ఇజ్రాయిల్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిన్నబాబుజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఎప్పుడో జరగవలసిన ఉద్యమం అయితే కాలక్రమేణా కనుమరుగవుతున్న వ్యవస్థని బలోపేతం చేసింది మన విఆర్ఏ సోదరులు. ఒకానొక దశలో రెవెన్యూ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అని సందర్భం వచ్చినప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థకి పునాదిగా నిలిచింది మన విఆర్ఏ సోదరులు. ఈ రోజు మేము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఒక తహసీల్దార్ సీట్లో కూర్చున్నా, అదేవిధంగా ఒక ఆర్ఏ ఉద్యోగం చేసిన, ఒక ఎండిఓ స్థాయి, అంతెందుకు ఒక గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థకి పునాది గ్రామ రెవెన్యూ సహాయకం చెప్పడానికి మేమెంతో సంతోషపెడుతున్నాం. కాబట్టి తక్షణమే వీళ్ళు అడిగింది ఏం కొంతెమ్మ కొరకులు కాదు, విమానం టికెట్లు కాదు, పాస్పోర్ట్ కాదు, వీసా కాదు. వీరు అడిగింది ఏంటంటే మాకు ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించమని, కనీస వేతనం రాబోయే పిఆర్సీలో, రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయతో మాకు పిఆర్సీలో మమ్మల్ని గవర్నమెంట్ సుదీర్ఘంగా సేవలు చేశాం కాబట్టి మాకు రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ ఇప్పించి మమ్మల్ని కూడా పూర్తి స్థాయి 24 గంటలు ఉద్యోగం చేస్తున్న మా సేవలను గుర్తించి మాకు పార్ట్ టైం అసిస్టెంట్గా ఉన్న మమ్మల్ని రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చి మాకు కూడా త్వరితగతిన మాలో విద్యార్థులు ఉన్న మా అందరికీ కూడా ప్రమోషన్లు ఇప్పించి, ఇంక్రిమెంట్లు ఇప్పించి, మా సేవలు రక్షణ కల్పించి, ఎవరైతే వయసు మళ్ళీ ఉన్నారో వాళ్ళందరినీ ఉద్యోగాలు తీయకుండా మా కుటుంబంలో అర్హత పొందిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు మరియు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొండదేల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు సత్యప్రసాద్ గారు వెంటనే తక్షణమే ఈ రోజే ఒక కమిటీ వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే విఆర్ఏ సోదరులు అణగారిన వర్గాల్లో జీవిస్తున్నారో, ప్రమోషన్ లేక, జీతాలు లేక, తక్కువ జీతాలతో పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని తీసుకొస్తున్నారో వాళ్ళందరూ అనారోగ్యంలో ఉన్నారు, హెల్త్ కార్డులు లేవు, ఇళ్ల స్థలాలు లేవు, వారి చేతుల మీదుగా ఎంతో మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు ఈ విఆర్ఏలు. కనీసం వాళ్ళు కూడా విఆర్ఏలకి గ్రామ స్థాయిలో అద్దెంట్లో నివాసం ఉంటున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలుకు మొక్కి నమస్కారం చేస్తున్నామండి. మా విఆర్ఏ సోదరులకి గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇప్పించండి, ఉద్యోగంలో పే స్కేల్ ఇప్పించి, కనీసం రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ ఇచ్చి ప్రమోషన్లు అర్హత పొందే వరకు విఆర్ఓ ప్రమోషన్ కోరుతున్నాం. ధన్యవాదాలు.